ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇంకో నెల రోజులు ఐపీఎల్ సందడితో సరిపోతుంది. ఈ పొట్టి క్రికెట్ కి భయపడిపోయి చిన్న సినిమాలు సైతం వాయిదా వేసుకున్నాయి. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో వచ్చిన పెద్ద సినిమా అంటే గుంటూరు కారం ఒకటే కనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో రావాల్సిన సినిమాలు సెకండ్ హాఫ్ లోకి వెళ్లిపోవడంతో రెండో భాగం వరుస పెట్టి స్టార్స్ మూవీస్ తో థియేటర్స్ కలకల్లాడబోతున్నాయి. ఎవరు ఎప్పుడొస్తున్నారో ఇప్పుడు చూద్దాం. పెద్ద సినిమా వచ్చి 4 నెలలు దాటింది. సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం తర్వాత స్టార్ కనిపించలేదు. విచిత్రం ఏమంటే చిన్న హీరోలు తేజు, సిద్ధు, హనుమాన్, టిల్లు స్క్వేర్ తో అదిరిపోయే హిట్స్ కొట్టారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈగల్, ఫ్యామిలీ స్టార్ నిరాశపరిచాయి. చిన్న సినిమాలు వస్తున్నాయి వెళ్తున్నాయే గానీ మెప్పించడం లేదు. ఏప్రిల్, మేలో వచ్చే క్రేజీ ప్రాజెక్టే లేదు. భారతీయుడు 2 జూన్లో వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసినా డేట్ ఇవ్వలేదు. వచ్చే వరకు నమ్మకం లేదు. ఇలా 2024 ఫస్ట్ హాఫ్ సందడి లేకుండా గడిచిపోయిందే. మే 9న రావాల్సిన కల్కి వాయిదా పడింది. ఎప్పుడు వచ్చేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జూలైకి వెళ్లిపోయిందన్న టాక్ నడుస్తోంది. ఒకవేళ జూన్లో రాకపోతే సెకండ్ హాఫ్ లో అడుగుపెట్టే ఫస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కల్కి కానుంది. స్వాతంత్ర దినోత్సవం బన్నీ ఫ్యాన్స్ కు పెద్ద పండగే. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ అవుతోంది. రిలీజ్ వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ టీజర్ తో పాటు విడుదల తేదీని మరోసారి కన్ఫర్మ్ చేశారు. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు. సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ అంటూ ఇప్పటికే ప్రకటించిన ఎలక్షన్స్ తర్వాత పరిస్థితుల్ని బట్టి పవన్ సెట్స్ పైకి వచ్చేది లేనిది తెలుస్తుంది. పవన్ డేట్స్ ఇవ్వాలే గానీ సెప్టెంబర్ 27 కంటే ముందే విడుదల చేస్తారు. లేదంటే ఎప్పుడొచ్చేది ఎవ్వరూ చెప్పలేరు. దసరా సీజన్ కు ముందే ఓజీ, అక్టోబర్ 10న దేవర రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. గేమ్ చేంజర్ కూడా ఈ ఏడాది వస్తుందని నిర్మాత దిల్ రాజు చెప్పినా రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స్ చేసుకోలేదు. ఎప్పుడు వచ్చేది తెలియడం లేదు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పాన్ ఇండియా హీరోలు సెకండ్ హాఫ్ లో అదృష్టం పరీక్షించుకుంటే పవన్ కళ్యాణ్ ఓజీతో పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నాడు. ఇలా సెకండ్ హాఫ్ లో తెలుగులో వస్తున్న హీరోలందరూ పాన్ ఇండియా మూవీస్ తో వస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో క్రేజీ మూవీస్ తక్కువే అయినా సెకండ్ హాఫ్ లో ఎక్కువే. నాగ చైతన్య, తండేల్, నితిన్, రాబిన్ హుడ్ రిలీజ్ అవుతున్నాయి. నాని సరిపోదా శనివారం ఆగస్టు 29న రిలీజ్ అవుతోంది. ఇక డబ్బింగ్ మూవీస్ కూడా కావాల్సినన్ని వస్తున్నాయి. విక్రమ్ తంగలాన్, సూర్య కంగువా, విజయ్ గోట్, రజనీకాంత్ వెట్టాయన్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ డేట్స్ చూసుకుంటున్నాయి.